మన క్లినిక్స్లో చూసే అతి సాధారణ సమస్య ఏంటంటే హెయిర్ జుట్టు ఊడిపోవడము. సో దీనికి చాలా కారణాలు ఉంటాయి. కారణాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తే మనకి రిజల్ట్ అనేది తొందరగా వస్తుంది. మెయిన్గా మనం చూసేది రెండు రకాల హెయిర్ లాసెస్ ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఒకటేమో టీలోజన్ ఎఫ్లూవియం, అదేమో న్యూట్రిషనల్ హెయిర్ లాస్. న్యూట్రిషన్ కానీ ఏదైనా ట్రామాటిక్ కండిషన్ కానీ ఏదైనా అప్పటికప్పుడు జరిగే వాటితో హెయిర్ ఊడిపోయిందనుకోండి, దాన్ని టీలోజన్ ఎఫ్లూవియం అంటాం. సో దానికి న్యూట్రిషనల్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తాము. ఏమన్నా హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయో చూసి దాన్ని ట్రీట్ చేసామనుకోండి, ఇది రివర్సిబుల్ హెయిర్ లాస్, హెయిర్ అనేది వచ్చేస్తుంది, కానీ టైం పడుతుంది. రెండో రకమైన హెయిర్ లాస్ ఏమో చూసేది ఏంటంటే జెనెటిక్ హెయిర్ లాస్. అంటే ఎక్కువ మేల్స్లో చూసే ఫ్రంట్ హెయిర్ లాస్. అంటే దీనికి రెండు రీజన్స్, ఒకటి జెనెటిక్స్, ఇంకోటి ఏమో మేల్ హార్మోన్. అందుకే లేడీస్కి హెయిర్ లాస్ అనేది జనరల్గా అవ్వదు, కానీ ఏదైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటే లేడీస్లో కూడా ఈ ఫ్రంట్లో హెయిర్ తగ్గడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు మనం న్యూట్రిషనల్ హెయిర్ లాస్ అయితే మనం న్యూట్రిషన్ ఇచ్చేసి దాన్ని సెట్ చేసేస్తాము. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే జెనెటిక్ హెయిర్ లాస్కి ఏమో మనము గ్రేడ్ని బట్టి ట్రీట్ చేస్తాం. 1 to 6 గ్రేడ్స్ ఉంటాయి మేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్లో. ఫస్ట్ సెకండ్ గ్రేడ్స్ని మళ్ళీ నార్మల్ క్రీమ్స్, లోషన్స్ అండ్ షాంపూస్ అండ్ టాబ్లెట్స్ ఇచ్చి ట్రీట్ చేస్తాము. థర్డ్ ఫోర్త్ వాళ్ళకి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా లేకపోతే గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ అనే ట్రీట్మెంట్స్ చేస్తామన్నమాట. ఇది మన బ్లడ్ని యూజ్ చేసి దానిలో ఉన్న ప్లేట్లెట్లో ఉన్న గ్రోత్ ఫ్యాక్టర్స్ని యూజ్ చేసి మనకి సన్నగా అయిపోయిన హెయిర్ని మళ్ళీ థిక్గా చేస్తామన్నమాట. 5th 6th గ్రేడ్ అంటే పూర్తిగా బాల్డ్ అయిపోయిన వాళ్ళకి మనం సర్జరీ సజెస్ట్ చేస్తాము. దీన్ని హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అని అంటామన్నమాట.